ఈ కొత్త ప్లాన్కు తెరతీసింది. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేందుకు సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతించిన విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ప్రీ పోల్ సర్వేలో కూటమిదే విజయమని తెలిసిపోయింది. దీంతో ఎన్నికల్లో ఎలానూ గెలవలేం కనుక ఎగ్జిట్ పోల్స్లోనైనా గెలిచేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం తమకు అనుకూలంగా సర్వే రిజల్ట్స్ ఇవ్వాలంటూ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి వ్యతిరేకంగా వస్తే కౌంటింగ్ రోజున కార్యకర్తలు చేజారిపోతారనే భయంతో జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా ఇబ్బంది లేదని, ఏపీ వరకు మాత్రం వైసీపీ గెలవబోతోందని చెబితే చాలని వారితో బేరాలు కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాక వైసీపీ ఓటమికి సైతం ఇప్పటి నుంచే కారణాలు కూడా వెతుక్కుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈసీ తీరు సందేహాస్పదంగా ఉందంటూ ఇప్పటికే సజ్జల సంచలన ఆరోపణలు కూడా చేశారు. మొన్నటి వరకు వైనాట్ 175 అని చెప్పి ఇప్పుడు ఫేక్ సర్వేలతో గట్టెక్కాలని వైసీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇటు కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా చేజారిపోకుండా ఉండడం కోసం ఎన్నికల రోజైనా, ఎందుకంటే ఆ పరువైనా నిలబెట్టుకోవాలి, కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులైనా కానీ, అంటే అక్కడ ఉండడానికి సిబ్బంది అయినా ఉండాలి అంటూ కూడా ఆ విధమైనటువంటి ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో మనం చూసాం, అంటే ఎన్నికలు ముగియగానే హడావిడి చేయడం, పూర్తిగా ఏపీలో కొట్లాటలు కావచ్చు, ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చూసాం. అంటే కార్యకర్తలు చేజారిపోకుండా, అంటే అప్పుడే తెలిసిపోయింది ఓటమి ఖాయమని, నేపథ్యంలో కార్యకర్తలు ఎక్కడ చేజారిపోతారో అనే ఉద్దేశంతో వాళ్ళతో గొడవలు చేయించి వాళ్ళపైన కేసులు వస్తే ఈ 5 సంవత్సరాలు ఇంకా తప్పకుండా, అంటే ఇంకా మాతోనే ఉండే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి వేరే గత్యంతరం లేదు అనే ఆలోచన చేసినటువంటి వైసీపీ ఇప్పుడు ఈ సర్వేల రూపంలో కూడా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంకోవైపు కూడా ఏదైతే బెట్టింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఊపందుకున్నాయని సోషల్ మీడియాలోనైతే వార్తలు వస్తూ ఉన్నాయి, మనకు తెలియదు. ఎందుకంటే బెట్టింగ్లు చట్టరీత్యా నేరం, అవి మంచిది కాదు. అయినప్పటికీ కూడా ఈ విధంగా సర్వేలలో వైసీపీ గెలుస్తోంది, ఆ తర్వాత పూర్తిగా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఆ పార్టీ పైన వేసినటువంటి బెట్టింగ్లకు సంబంధించి కూడా ఏదో ఊరట కలిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే ఇటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు కూడా లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సెఫాలజిస్ట్ సాయి ఫణీంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా రాజేష్ గారితో మాట్లాడదాం, వారి విశ్లేషణ తీసుకుందాం. రాజేష్ గారు ఏం చెప్తారు? చూస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి పరిస్థితి. ఎందుకు తాత్కాలిక ఆనందం